ఏడాది ఒడిచిపోతుంది. కొత్త సంవత్సరంలకు అడుగేయబోతున్నాం. ఏడ్చినమో నవ్వినమో గాని అటు ఇటుగా ఏడాది గడిచిపాయే. మరి న్యూ ఇయర్ దావత్ అంటే ఎట్లుంటది హంగామా ఏం కథ? తాగినోడు తాగినంత తాగుతాడు, ఎగురుతాడు, దుంకుతాడు, ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లు జోరుదారుగా సంబరాలు చేసుకుంటారు. మరి అంతమందిని కంట్రోల్ చేయాలన్నా, కొట్లాటలు కాకుండా చూడాలన్నా ట్రాఫిక్ రూల్స్ బందోబస్తుగా పెట్టాలి కదా. అందుకే తాగి బండ్లు నడపొద్దు, రోడ్ల మీదకి రావద్దని. ఒకవేళ తాగి తందనాలు ఆడినా మా నాయన ఎవరో తెలుసా, మా మామ ఎవరో తెలుసా, మా అత్త ఎవరో తెలుసా అని ఆలీల పేర్లు చెప్పినా ఈడ్చేది లేదని తేల్చి చెప్పిరు పోలీసులు. హాగో అంత గట్టిగా పెట్టిరు రూల్స్. మరి అంత మంచిగానే ఉంది కానీ న్యూ ఇయర్ సందర్భంగా రేవంత్ సారే సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాడు. సార్ పెట్టిన రూల్స్ గురించి ఇప్పుడు అప్పుడు అనుకుంటా గిరికలు తిప్పుతుర్రు. చూడురో పారిగా వీడియో ఏందో. ఊర్లా డ్రంక్ అండ్ డ్రైవ్ అని పిల్లలు ఇవ్వడం తెలిసో తెలియక తాగితే నోట్ల పుల్ల పెట్టి ఊదిచ్చి వాని బండి గుంజుకొని వాని పోలీస్ స్టేషన్ లో పెట్టి వాని ఈపులు వలగొట్టి వాని దగ్గర 5,000 వసూలు చేస్తున్న సన్నాసి చట్టం నీకోటి పేదోళ్ళకి ఇంకొక చట్టమా అని నేను అడుగుతున్నా. మీ డౌట్ నాకు అర్థమైంది. ఇది ఎప్పటిదో పాత వీడియో ఇప్పుడేంది అనే కదా. ఏంలే, మన రేవంత్ సారు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదాలుండి ఇట్లా ట్రాఫిక్ రూల్స్ పెట్టిండు సన్నాసి అని మాట్లాడిండు. మరి ఇప్పుడు కూడా మీరు అంతకన్నా డబల్ బందోబస్తుగా రూల్స్ పెట్టిరు కదా. ఇండైరెక్ట్ గా మిమ్మల్ని మీరే సన్యాసి అని అనుకుంటురా అని సోషల్ మీడియాలో పబ్లిక్ మీమ్స్ వేసి ట్రోల్స్ చేస్తుర్రు. మీకే తెలవాలే సారిగా. అందుకే అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట అంటే ఎంతసేపు దొరకబట్టనికే. ఇప్పటి డిజిటల్ కాలంలో రాకెట్ కన్నా స్పీడ్లు ఉన్నారు పిల్లగాన్లు. తప్పును దోలాడనికే ఎంత టైం తీసుకుంటలేరు. అప్పుడు వాళ్ళు పెట్టింది మంచి కోసమే, మీరు పెడుతుంది మంచి కోసమే. కానీ మనది సోమవారం, మందిది మంగళవారం అంటేనే ఇట్లా అడ్డంగా బుక్ అయి మందిలో పలసగా అవుతారు. జర ఇప్పటికైనా ఏం మాట్లాడుతుర్రో ముందు వెనక ఆలోచన చేసి మాట్లాడురని సలహాలు ఇస్తుర్రు ఈ వీడియో చూసుకుంటా న్యూ ఇయర్ కు తయారైన వాళ్ళు.